ఇక ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈగల్ విభాగం చేపట్టిన పల్లెబాటలో ఈగల్ అవగాహన కార్యక్రమం కృష్ణా జిల్లా యనమలకుదురులో విజయవంతంగా ముగిసింది. దాబాకొట్టు సెంటర్లోని రామాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కెఎం మహేశ్వరరాజు పాల్గొని యువత, విద్యార్థులు, గ్రామస్తులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్న ఈగల్ ఎస్పీ మహేశ్వరరాజుతో మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. సమాజాన్ని నిర్మించే దిశగా ఈగల్ టీం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఈసారి కొత్త ప్రోగ్రాంతో ముందుకొచ్చేసింది. అదే పల్లెబాటలో ఈగల్ అనేది. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు ఈగల్ ఎస్పీ. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ పల్లెబాటలో ఈగల్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మరియు గాంజా వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని, అక్రమ రవాణాను సంపూర్ణంగా నిర్మూలించే దిశలో భాగంగా 1.5 సంవత్సరం క్రితం ఈగల్ అనే ఒక నూతన ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా, ఈ విభాగం ద్వారా మేము చాలా కార్యక్రమాలు, అవగాహన మరియు ఇన్వెస్టిగేషను పరంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఆపరేషన్ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో గాంజా సాగును పూర్తిగా నిర్మూలించగలిగాము. గాంజా సాగు గతంలో చాలా వేల ఎకరాలలో పండించడం జరిగేది. ఈ ఈగల్ సంస్థ మరియు లోకల్ పోలీసులు, ఇతర గవర్నమెంట్ శాఖలు, అన్ని శాఖలు కలిపి అక్కడ కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏజెన్సీ ప్రాంతాలలో గతంలో పండించేటటువంటి రైతులను గుర్తించి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అలాగే వారు గాంజా సాగును పండించకుండా ఉండడం కోసం వారికి ప్రత్యామ్నాయ వాణిజ్యపరంగా లాభదాయకమైనటువంటి కాఫీ, రాజ్మా వంటి అనేక పంటలు సంబంధించిన విత్తనాలను, మొక్కలను ఉచితంగా సరఫరా చేయడంతో పాటుగా చాలా టెక్నాలజీని కూడా ఉపయోగించి అక్కడ గాంజా కంప్లీట్గా అక్కడ పండకుండా, సాగు లేకుండా చేయడం పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అంటే పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ద్వారా ఇక్కడ ఓన్లీ మన రాష్ట్రం గుండా కొంత ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే జరుగుతుంది. దానికి కూడా మేము చాలా కార్యక్రమాలు చేపడుతూ దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలనే స్థాయిలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా అవగాహన, ఈ సప్లై పరంగా మేము అక్కడ జీరో కల్టివేషన్ చేయగలిగాము. అలాగే డిమాండ్ పరంగా డిమాండ్, సప్లై అనే 2 విభాగాలను మేము సమన్వయం చేసుకుంటూ సప్లై తగ్గించడం, అలాగే డిమాండ్ తగ్గించే కార్యక్రమంలో భాగంగా ప్రజలలో ఎక్కువ చైతన్యం కలిగితేనే, ప్రజలలో అవగాహన కలిగితేనే డిమాండ్ తగ్గుతుంది. ఆ డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా సప్లై కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ డిమాండ్ తగ్గించే కార్యక్రమంలో భాగంగా మేము విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. సప్లై చైన్ అనేది ఎంతో కొంత రన్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఎలా నిర్మూలిస్తారు అండ్ భవిష్యత్తులో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? దీనికి మేము చాలా కార్యక్రమాలు రూపొందించాము. ఆపరేషన్ వజ్రప్రహార్ ద్వారా ఎక్కడైతే ఎక్కువ అనుమానాస్పద వ్యక్తులు, కన్జ్యూమర్సు అంటే వినియోగదారులు ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ గుర్తించడం జరిగింది. హాట్స్పాట్స్ రాష్ట్ర వ్యాప్తంగా 850 హాట్స్పాట్స్ని గుర్తించాము. ఆ హాట్స్పాట్స్లో నిరంతరం మేము నిఘా ఉంచడం, అలాగే డ్రోన్స్ ద్వారా కూడా నిఘా చేయడం జరుగుతున్నది. వాటిని ఇతర శాఖల యొక్క సహకారంతో, ముఖ్యంగా ఎన్కార్డ్ అనేది ప్రతి మంత్, ప్రతి నెల ఎన్కార్డ్ అనే ఒక జిల్లా కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలతో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి గాంజా డ్రగ్స్ సంబంధించిన సమస్యలన్నిటినీ జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఇతర శాఖల సహకారంతో మేము ఈ వినియోగాన్ని మరియు రవాణాను నిర్మూలించడం జరుగుతుంది. అలాగే పిట్ NDPS అనేటువంటి ఒక ముందస్తు నిర్బంధ చట్టం అనేది మనకు ఉంటుంది. ఆ చట్టంలో ఏమిటంటే ముఖ్యంగా ఎక్కువ సార్లు ఈ నేరం చేసిన, అంటే గాంజా నేరాలు చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వారిపైన ట్రయల్ అంటే కోర్టులో ప్రవేశపెట్టకుండానే ముందస్తు నిర్బంధం, PD యాక్ట్ అంటాము, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 141 మందిని మనము ఈ చట్టం కింద ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. అలాగే సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ ద్వారా మనము శిక్షలు కోర్టుల్లో నేరాలు నిరూపణ చేసి శిక్షలు పడేటట్టుగా చేస్తున్నాము. అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ యొక్క గాంజా రవాణాలో, గాంజా కేసుల్లో ఆరోపింపబడినటువంటి ముద్దాయిల యొక్క ఆస్తులను కూడా వారు 6 సంవత్సరాల ముందు గాంజా
నేరాల ద్వారా వాళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులన్నిటినీ మేము వివరాలు సేకరించి ఆ ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుంది. ఇంతవరకు రాష్ట్రంలో దాదాపు 10 కోట్ల రూపాయల ఆస్తులను మనము ఇదివరకే జప్తు చేయడం జరిగింది. ఇలాంటి ఆపరేషన్ ప్రహార్ అని కొత్తగా ఇంకొక ప్రోగ్రాం కూడా పెట్టాము. ఇందులో ఒక కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఆ కేసులో పట్టుబడిన అతను మాత్రమే కాకుండా ఆ కేసులో లింక్ ఉన్నటువంటి అందరినీ పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, వారికి కఠిన కారాగార శిక్షలు పడేట్టుగా చేయడం అనే ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాము. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేరుగా డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్మించబోతున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ అనేది అరికట్టేందుకు దానికి తగిన ప్రణాళికలను సిద్ధమవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.